ఎవరు మనోళ్ళేనా? రాజు తగిలించిందని అర్థమైపోయింది. వాడు బండి తగిలించామంటే నువ్వేనా కింద పడింది? రావాలి కొట్టేసి బండి ఇడిచిపెట్టేసి పోయిండు. హాస్పిటల్లో ఉన్నాడు. అంటే వాడు ఒక్కడే. నీకేమైనా దెబ్బలు అయినాయా? కింద బండి ఇడిచిపెట్టేసి హాస్పిటల్లో బాగా పెట్టొచ్చింది. ఇంకొక హాస్పిటల్కి పోయిండు. బండి తోలింది ఈయన కాదు, వెనకను కూర్చోన్నాడు. దీంట్లో దీంట్లో కాదు, బండిలో. అదో ఆ బండి. ఎట్లా జరిగింది బాబు? ఎట్లా జరిగింది? బండి ఇటు వస్తా ఉన్నాడు సార్. ఇటు వస్తా ఉంటే కథకని కొట్టేసి ఈ బండితో ఆమె వెళ్ళిపోయాడు. బండి ఇచ్చి పెట్టేసి ఫస్ట్ మనిషికి ఏమన్నా డ్యామేజా? ఫస్ట్ మనిషికి డ్యామేజ్, నెత్తర కాస్తాను, ముక్కల్లోంచి నోట్లోంచి నెత్తర కాస్తాను. డేంజర్ ఉందే మామూలుగా? డేంజర్ ఉందే మామూలుగా ఉందా? ఏమో సార్, ఇప్పుడు బండిలో ఆటోలో ఎక్కించుకొని పోయింది సార్, తెలీదు. బండి నిలబెట్టినాడు వీళ్ళిద్దరు. ఈ మనిషి కొద్దిగా ఏమైందో తెలియదు, కటింగ్ చేసినాడు ఫుల్గా. ఇట్లా రావాలనేసి ఫుల్ స్పీడ్ లో కంట్రోల్ కాక వీళ్ళని కొట్టేసినాడు. కుదిరితే ఆ వెనకుండే మనిషికి ఏమైంది తెలుసా, మొత్తం కింద పడి రోడ్డుకు ముఖం కొట్టుకొని మొత్తం ఇదంతా ముక్కులోంచి నోట్లోంచి పెదవులు పగిలి రక్తం మొత్తం బయట తాగున్నాడా? పళ్ళు ముందు పక్క పళ్ళు ఏమి లేవు, 2-3 పళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నాయి. పళ్ళు కూడా ఊడిపోయినాయి. ఆ పిల్లోడు ఎవరో కాదు, మన పొద్దుటూరు భాష ఆయన వాళ్ళ కొడుకు అనమాట. అది చెప్తా అంటే విన్నా నేను కూడా. ఆ పిల్లని జరిగింది హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్కు ఆటోలో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. 108 రాలేదా మీరు? 108 కాల్ చేయలేదా? 108కి మేము కాల్ చేసినాం, కానీ అది వచ్చేలోపు లేట్ అవుతుందని చెప్పి మేము వెళ్ళిపోయింది. ఒక సెకండ్ బండి ముఖం చూడండి ఎట్టుందో, ఆ పిల్లోడు గుద్దుగానికి ముందు పక్క సార్ పైన బండి ఎట్లా పెట్టు? నెంబర్ పెట్టు. బండి నెంబర్ లేదు, వెనక పక్క ఉంటుందేమో.